హాయ్ అండి అందరికీ. ఆషాఢం వచ్చేసింది కదా, మరి గోరింటాకు పెట్టేసుకున్నారా? నేను ఒక చేతికి పెట్టుకుంటే మా అబ్బాయి ఒక చేతికి పెట్టాడు. చూసి ఎలా ఉందో చెప్పేయండి. వీడియో చూసే ముందు నా తిప్పలు కూడా చూసేయండి. గోరింటాకు పెట్టుకోవడానికి ఇన్ని సెట్టింగ్లు అవసరమా అంటే నాకు అవసరమేనండి. చూస్తున్నారు కదా, ఒక పళ్ళెం, ఒక వాటర్, గోరింటాకు, ఒక స్టూలు, ఒక క్లాత్. మధ్యలో లేవకూడదు, ఎవరిని ఏం ఆడుకోకూడదంటే ఈ మాత్రం చేసుకోవాలి. మరి ఇదేంటి పళ్ళెంలో గోరింటాకు వేస్తున్నా అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు ఇలా చేయలేదా? అయితే ఈసారి ఇలాగే ట్రై చేయండి. మన బాడీలో ఉన్న హీట్ మొత్తం పోతుందన్నమాట. చూస్తున్నారా, పారాణి అయితే పారాణి మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకుని హ్యాపీగా పళ్ళెంలో కొంచెం గోరింటాకు వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి, మీ దగ్గర ఎక్కువ గోరింటాకు ఉందనుకోండి, ఎక్కువ గోరింటాకు వేసుకోండి. చక్కగా అరికాలు కూడా అందంగా పండిపోతాయి. సరే, ఓ చేతి పెట్టుకున్నా, ఈ చేతికి ఎవరు పెడతారు అని ఎదురు చూస్తుంటే పాపం బంగారంలో వచ్చాడు మా బంగారు తండ్రి. నీకు నేను ఉన్నాను కదమ్మా అన్నాడు. ఏమో అసలు ఖాళీ చెయ్యి ఉంచుకోవటం ఎందుకులే అని చెయ్యి చెప్పానండి. నిజంగా చిన్నప్పుడు మా అమ్మగారు ఎలా అయితే ఓపిక్గా పెట్టేవారో అలాగే పెట్టాడు. అమ్మని గుర్తు చేశాడు మళ్ళీ నాకు. అసలు నాకు వెస్ట్ బెంగాల్లో గోరింటాకు దొరకడమే గొప్ప అనుకుంటే మళ్ళీ నేను రెండో చేతికి పెట్టుకోవడం ఇంకో గొప్ప. ప్రేమతో పెట్టాడుగా, ఎలా పండిందో చూసేయండి. మా అబ్బాయి అంటున్నాడు నేను పెట్టింది బాగా పండింది అని. అసలు ఎలా పెట్టాడు చూడండి మీరే. చూస్తున్నారా, అలికేశాడు. నేను పెట్టుకున్నది ఇదైతే మా వాడు పెట్టింది ఇది. ఇంతకీ మీరు ఆషాఢ గోరింటాకు పెట్టేసుకున్నారా? మరి ఈ గోరింటాకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.